వెల్కమ్ టు దీక్ష మీడియా. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్న ఒక విశిష్ట అతిథి గురించి మనం ఎక్కువ ఇంట్రడక్షన్ లేని వ్యక్తి. ఎందుకంటే ఈ మధ్యనే సెంట్రల్ ఆంధ్ర జోన్లో జనసేన తరపున ఎవరైనా ఎక్స్ట్రాలు చేసినా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన తాట తీస్తా, యాక్షన్ తీసుకుంటా అంటూ ఓపెన్గా ప్రెస్ మీట్లో పెట్టి చెప్పిన వ్యక్తి. అలానే జన సైనికుడు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ మన బాడిత శంకర్ గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం. నమస్తే. నమస్తే శంకర్ గారు, విజయవాడలో శంకర్ అంటే శంకర్ అన్న పేరు మీకు అలా ఉండిపోయింది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, విజయవాడ టౌన్ కావచ్చు, ఈ మొత్తం విజయవాడ మొత్తం మీ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మీ జర్నీ ఇప్పటి నుంచి కాదు, రంగా గారి యొక్క అనుచరుడిగా మీరు రాజకీయ జీవితం స్టార్ట్ చేసినట్టు మాకు తెలిసింది. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళి రంగా గారితో మీ పయనం ఎలా సాగింది, దాని గురించి మా ప్రేక్షకులకు కొంచెం తెలియజేయండి. నేను విజయవాడలో ఒక నగరవాసిగా, విజయవాడ నగరంలో మాకు తెలిసి అప్పుల్లో 74, 78 ఆ మధ్యలో, అంతకుముందు జయాంధ్ర ఉద్యమం చూసాం. జయాంధ్ర ఉద్యమం అప్పుడు కూడా నేను చిన్నపిల్లవాడిని. అట్లాగే ఈ విజయవాడ నగరంలో కమ్యూనిస్టులు ప్రాబల్యం ఎక్కువ కమ్యూనిస్టులు ఉండే ప్రాంతం విజయవాడ నగరం. ఇదంటే వన్ టౌన్ కానీ, భాస్కర్రావుపేట కానీ, కృష్ణలాంగ్ కానీ, ఇలా కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు ప్రాబల్యం కమ్యూనిస్టులే ఎక్కువ. వాళ్ళు ఈ నగరాన్ని ఒక కమ్యూనిస్టుగా చేసేటప్పటికి కొన్ని సంఘటనలు కూడా విజయవాడ నగరంలో ట్యాక్సీ యూనియన్ అని, ఇక యూనియన్లన్నీ డబ్బులు వసూలు చేయడం, ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతుంది కూడా. ట్యాక్సీ యూనియన్ అని పెట్టి ఒక టికెట్ వాళ్ళకి ఇవ్వడం, ఇది గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంది. అక్కడ యూనియన్లు పెట్టడం, ఈ కమ్యూనిస్టులు గొడవ ప్రాబ్లం ఎక్కువ. దానికి ఈ కమ్యూనిస్టుల్ని అడ్డుకట్టేసింది వంగవీటి మోహన్ రంగారావు. అది రాధా గారి నుంచి వస్తుంది. అది అంటే రాధా గారిని మాకు పరిచయం లేదు. రాధా గారి పైన ఈయన కొనసాగించారు. కమ్యూనిస్టులకి రంగారికి గొడవ, ఎవరికైనా అన్యాయం జరిగినా రంగారు ఊరుకుండేవారు కాదు. దాని మీద కమ్యూనిస్టులకి రంగా గారికే గొడవ. ఇలాంటప్పుడు ఎన్నో పేద ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగినా అది వాళ్ళకి తట్టుకోలేకపోయారు. దాని నిమిత్తమే రాధా గారి మర్డర్ జరిగింది కూడా కమ్యూనిస్టులే. ఆ ప్రక్రియ రంగారు కొనసాగించారు. ఆయన్ని మేము ప్రత్యేకంగా చూసాం. ఏదైనా సమస్య ఉన్నా, ఒక పేదవాడికి సమస్య వచ్చినా, ఒక ఊరికి సమస్య వచ్చినా, ఒక గ్రామానికి సమస్య వచ్చినా ముందు ఉండేవాడు. కాబట్టి ఆయనతో పయనించాం. కాబట్టి అదే కొనసాగింపులో దాని నిమిత్తమే మాకు పేరు. రంగా గారు అనుచరుడిగా నాకు గుర్తింపు. మరి రంగా గారితో పరిచయం అయిన క్రమం ఏంటి? ఫస్ట్ మీటింగ్ మీరు రంగా గారు ఏ విషయంలో కలిశారు? ఏం లేదు, ఇక్కడ ఎవరైనా సరే బెజవాడ నగరంలో ఆయన ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా ఏదైనా సమస్య ఉన్నా మేము ఆయన చూడడానికి రోజు వెళ్తూ ఉండేవాళ్ళం. మేము రోజు డాబా దగ్గరికి, అంటే డాబా అనేవాళ్ళు దాన్ని, ఎక్కువ రంగారిని డాబా అనేవాళ్ళు. ఏ డాబా దగ్గర ఉన్నాం రండి అనేవాళ్ళు. అట్లా మా పైన అటు సాగుతూ ఉండేది. వెళ్ళేటప్పటికి ఆయనకి దగ్గరగా, అంటే ఉద్యమాల్లో పాల్గొనడం, పాల ధర పెరిగినా, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినా, ఇలాగేం పెరిగినా దాని మీద మేము ఆయనకి దగ్గర అవడానికి అవన్నీ దాహోతపడినాయి మాకు. ఇప్పుడు రంగా గారిది, ఆయన ఎవరికైనా సరే విజయవాడలో ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరికి ఏం కష్టం వచ్చినా సరే, ఎందుకని రంగా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళేవాళ్ళు? అప్పట్లో ప్రభుత్వం ఉండేది, ఇంతమంది ఉన్నా సరే, కమ్యూనిస్టులు కూడా చాలా బలంగా ఉన్నా సరే,
ఎవరికి కష్టం వచ్చినా, ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఎవరికి కష్టం వచ్చినా సరే, ఎందుకని అందరూ రంగా గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? రంగా గారు అంటే ఒక నమ్మకం. ఇప్పుడున్న పొలిటీషియన్ ఏదైనా పని చెప్తే దానికి వాటా అడుగుతారు. ఏదైనా ఏ పని చెప్పినా నాకెంత ఇస్తావనే టైప్ వచ్చేసింది ఇప్పుడు పొలిటీషియన్ అంతా కూడా. అప్పుడు ఏమీ లేదు. ఆయన ఎవరికైనా బాధ కలిగితే ముందు వెళ్ళిపోయేది విజయవాడ నగరంలో రంగా గారి ఇంటికి, తక్షణమే పరిష్కారం అయ్యేది, అది ఎంత సమస్య అయినా సరే. ఎవరా ఇప్పుడు ఓ 100 గుడిసెలు వేసుకున్నారు, గవర్నమెంట్ వచ్చి తీసేస్తుంది. అక్కడికి ఆయన వచ్చాడంటే ఆడ 100 200 ఆ పాకలో ఇవ్వాల్సిందే. ఈ విజయవాడ నగరంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగారు ఇచ్చిన ఇళ్ళే అవన్నీ కూడా. కాలువ కట్టలు తీయని, భాస్కర్రావుపేట తీయని, కృష్ణలంక తీయని, మా కేఎల్రావు నగర్ తీయని, ఇట్లా వంటలు ఎక్కడ తీసినా సరే ఆయన బ్రాండ్ అన్నమాట అది. ఆయన ఉంటే సమస్య పరిష్కారం అయిపోద్ది. సో ఇప్పుడు రంగా గారితో మీరు ట్రావెల్ చేస్తున్న సమయంలో రంగా గారి మీద రౌడీ షీట్ ఉంది. ఎందుకని ఆయన మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ అయింది? బెజవాడలో పొలిటీషియన్కి రౌడీ షీట్ లేని పొలిటీషియన్ లేడు. రంగా గారికి ఉంది. బెజవాడలో చాలామంది పొలిటీషియన్కి రౌడీ షీట్ ఉంది, నాకు కూడా ఉంది. ఇప్పుడు రౌడీలే రాజ్యం మీద వల్ల ఒక రకంగా వాళ్ళు రౌడీగా పోలీసు చిత్రీకరించేది. ఏదైనా ఒక బ్రేక్ వేస్తే వీళ్ళ దగ్గర ఆగుతారేమో పబ్లిక్ అని, రౌడీ అని ముద్ర పడితే పబ్లిక్ ఆగుతారు, ఇంకా ఎక్కువ అయిపోయేవాళ్ళు. ఈయన దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అయిపోద్దని. ఓకే, రంగా గారు చనిపోయే ముందు ఆయన ఒక సినిమా కూడా తీశారు, చైతన్య రథం. ఏంటి ఆ సినిమా గురించి కొంచెం చెప్పండి. బెజవాడలో జరిగిన సంఘటనలో అన్నీ ఒక చైతన్య రథం అంటే చైతన్యవంతులు అనేది ఆయన స్టోరీయే. ఆయన చైతన్య రథం అంటే ఆయనే. ఆయన సొంత సినిమా, సొంత బయోపిక్ని చైతన్య రథం సినిమా ద్వారా ఆయన నిర్మాతగా సినిమా తీశారు. ఆయన నిర్మాత భానుచంద్ర హీరో. అసలు హీరోలు ఎవరు రానివ్వాల, ఎవరిని పెట్టిన తెలుగు ఇండస్ట్రీ ఎవరు కూడా ఆ సినిమాకి నటించొద్దని చెప్పారు, సహకారం లేకుండానే. అప్పుడు భానుచంద్ర ఒక అడుగు ముందుకేసి ధవళ సత్యం గారు డైరెక్టర్, ధవళ సత్యాన్ని కూడా మార్చారు మళ్ళీ. వాళ్ళు అన్నారు, దాసనారాయణరావు అన్నారు, అందరూ అన్నారు. ఈ చైతన్య రథంలో హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారి కాల్ షీట్ లేక కొద్దిగా ఆగితే ఆయన ఈ సినిమాకి హీరోగా వచ్చేసేవాళ్ళు. అది బ్యాక్ అవడం వల్ల భానుచంద్ర వచ్చాడు. చిరంజీవి గారు చేయలేక కాదు, కాల్ షీట్ లేదు. షూటింగ్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్, విజయవాడే, మొత్తం విజయవాడే. మీరు రోజు వెళ్ళేవాళ్ళ షూటింగ్? వెళ్ళేవాళ్ళం రోజు. ఎలా ఉండేది షూటింగ్? ఎలా ఉండేది? మా ఇక్కడంతా కొత్త కదా షూటింగ్ అంటే, జనం తండోపు తండాలు వచ్చేవాళ్ళు. రంగా గారు కూడా వచ్చేవాళ్ళ రోజు? రంగా గారు ఉండేవాళ్ళు రోజు షూటింగ్, రెగ్యులర్గా ఉండేవాళ్ళు. అంతా ఎవరు రాశారు? ధవళ సత్యం వీళ్ళంతా డైరెక్టర్ ఉన్నారుగా. ఇది ఆ సినిమా ఏంటి? సినిమా ఎందుకని అలా మొత్తం ఎక్కడ లేకుండా పోయింది? ఎందుకని అది? ఇప్పుడు ఆ సినిమా ఎవరైనా చూడాలి అనుకుంటే ఎట్లా? అది కాదు, మనం కుటుంబ సభ్యులను అడగాల్సిందే ఆ సమస్య. నిర్మాతలు ఆడలే కాబట్టి పెద్దగా ఆ ఫిలిం మీద మనకు అంత ఇది లేదు ఎక్కడుందా అనేది. కాకపోతే ధవళ సత్యం గారు మళ్ళీ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. మళ్ళా తీస్తారు కూడా, స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుంటున్నారు, తీస్తారు. సిమిలర్ కైండ్ ఆఫ్ రంగా గారు. ఆయన సినిమా తీసింది గుర్తుంది కాబట్టి ఎవరైనా ఒక హీరోని పెట్టి తీద్దాం అనేది ఆయన కోరిక. హీరోని పెట్టి. మీ మీద కూడా రౌడీ షీట్ ఉందంటున్నారు. గతంలో మీ మీద కూడా కొన్ని మిమ్మల్ని హత్యాయత్నం, మీ మీద కూడా హత్యాయత్నం జరిగిందనేది మాకు తెలిసింది. ఏంటి అలా? నెహ్రూ గారు చంపించారని బయట జనాలు అంటూ ఉంటారు, నిజమేనా? నెహ్రూ గారు మీ మీద కక్షతో మనుషులు పంపించి ఇక్కడ మమ్మల్ని చంపాలని అనుకున్నారా? మేము కాంగ్రెస్, వాళ్ళ తెలుగుదేశం. కాంగ్రెస్ మీద దాడులు జరిగాయి బాగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఆ క్రమంలో నా మీద కూడా దాడి చేయబోయారు. 2-3 సార్లు నా మీద దాడి చేయబోయారు. అది ఫెయిల్యూర్ అయింది వాళ్ళకి. దేవినేని నెహ్రూ వర్గం, నెహ్రూ వర్గీలే దాడి చేశారు. వెంటనే పోలీస్ అలర్ట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసింది. బాంబింగ్ అంతా దొరికాయి వాళ్ళ దగ్గర. బాంబులు దొరికినాయా? బాంబులు దొరికాయి, నాటు బాంబులు దొరికాయి. ఇప్పుడు అంటే సాయంత్రం పూట అప్పుడు కరెంటు పోయేది మాకు. 7 to 8 గతంలో కరెంటు పోయేది, మీకు గుర్తుందో లేదో? అవును పోయేది, గుర్తొచ్చింది. ఈవినింగ్ పూట కరెంటు పోయేది. ఆ కరెంటు పోయేటప్పుడు 2 సార్లు పెట్టారు. 2 సార్లు కూడా నా అదృష్టం బాగుండి
ఎట్లా అది కొంచెం ఒక కేసు వివరించండి. వాళ్ళేది బాంబింగ్ తీసుకొని వచ్చారు కిరాయి మనుషులు. ఇంటికి వచ్చారా? ఇక్కడ మా ఆఫీస్ దగ్గరికి సెంటర్ ఆఫీస్ దగ్గర చిట్టినగర్ సెంటర్లో. చిట్టినగర్ ఆఫీస్కి వచ్చారు. ఎలా ఐడెంటిఫై చేశారు వాళ్ళని? వాళ్ళకి ఎలాగ ఉన్నారో మనకే అంతే, మనకే నిఘా అని ఉంటారు కదా. వాళ్ళు ఒకళ్ళని గుంటూరు వ్యక్తిని చూశాడు, ఈడేంటి ఎక్కడ తిరుగుతున్నాడు, పట్టుకున్నారు. ఓకే. పట్టుకోవడం వల్ల పోలీసు కూడా ఆల్రెడీ పోలీసుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వస్తున్నారండి మీ మీద అటాక్ ఉందని. అప్పటికే ఫోన్లు లేవు అంతగా. ఇప్పుడు క్యాచ్ చేశారు, పోలీసే క్యాచ్ చేసింది. అంతలో మనం ఒకళ్ళని క్యాచ్ చేసాం, దానివల్ల మిస్ అయింది. ఎవరో వాళ్ళ కిరాయి ఇచ్చిందంటే నెహ్రూ తమ్ముడు బాజీ ప్రసాద్. అంటే ఇక్కడ బాగా రంగా గారు వర్గం, నెహ్రూ వర్గం, అంతే. దాని మీద రంగా గారి మీద ఏమైనా దాడి చేయాలనుకుంటే వాళ్ళ వర్గంలో మీరున్నారు కాబట్టి మీ మీద అటాక్, అంతే. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గట్టిగా ఉన్నాను అనేది ఒక అలా. అప్పుడు మీ మీద దాడి జరిగిన విషయం రంగా గారికి తెలిసిందా? రంగా గారు చనిపోయారు అప్పటికి చనిపోయిన తర్వాత మీ మీద. ఆయన చనిపోయిన ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత. ఆయన చనిపోయింది 9 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంది? 9-10 సంవత్సరాలు. ఓకే. సో రంగా గారు చనిపోక ముందు ఆయన మీద ఇలాంటి దాడులు ఏమైనా జరిగినాయా? ఏమైనా ఆగడాలు అలా ఏమైనా జరిగినాయా? ఒకేసారి ఆయన మీద ఫస్ట్ టైం, అంతే. ఫస్ట్ టైం దాడి. ఎప్పుడు ఎవరు ఏమి లేదు, అవన్నీ బయటికి వచ్చి థ్రెట్ ఉందని తెలుసు రంగా గారి మీద, మరి ఎందుకని కాపాడుకోలేకపోయారు? ఇన్ని వేల మంది అభిమానులు. ఆయనే కాపాడుకోకపోతే ఇంక ప్రజలను ఏం కాపాడుతాననేది ఆయన మొండి. నాకు నేనే కాపాడుకోకపోతే ప్రజలను ఏం కాపాడుతాను? ఆ రోజు దీక్షలో కూడా కూర్చోవద్దని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగిందని. పోలీసులే చెప్పాల, పోలీసులే అన్ని అబద్ధాలనా? మన వర్గీయులందరూ కూడా ఆయనకి చెప్పారు, దీక్షలో కూర్చోవద్దు, బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, మాకేదో అనుమానంగా ఉందన్నా సరే కూర్చున్నారు. ఇప్పుడు దడిసి మనం అటే వెళ్ళిపోయామనుకో మన మీదకి వస్తారనేది ఆయన. ఎంతమంది అటాక్ చేశారు అప్పుడు రంగా గారు? బస్సు సుమారు ఎంతమంది ఉంటారు? 50-60 మంది ఉంటారు. 50-60 మంది. 50-60 మందికి వెళ్ళి ఒక్కసారిగా దాడి చేశారు. పోలీస్ సహకారంతోనే అదంతా జరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్లో పోలీస్ సహకారంతోనే. ఎంతమంది ఉన్నారు ఆ టైంలో రంగా గారు దీక్షలో కూర్చున్నప్పుడు? తెల్లవారుజాను 3:30కి ఎవరుంటారు? ఒక 50-60 మంది ఉంటారు. బాంబే కానీ ఎవరైనా గబుక్కున చంద్రవందరు అవుతారు, పారిపోయినా అటు ఇటు వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్లో జరిగిపోయింది ఘోరం. ఆయన జస్ట్ తప్పించుకునే క్రమంలో ఒక 10 seconds అటు ఇటుగా మిస్ అయిందని అన్నారు, నిజమేనా అది? అప్పుడు నేను అమ్మవారు మాల వేసుకొని ఉన్నాను. మేము ఎలా తెల్లవారుజాము 4ంటికి లేచి కృష్ణానది స్నానానికి వెళ్తాం. మేము 4ంటికి లేచి వచ్చేటప్పటికే బెజవాడ అంతా అప్పటికే తగలబెట్టేస్తున్నారు మొత్తం. అసలు ఆ టైంలో ఒక రంగా గారు చనిపోయారు, ఇంక వేరే వరకు గాయాలు అవడాలు ఏమైనా ఉన్నాయి? ఇంకొకతను చనిపోయాడు. ఎప్పుడు ఆ పేరు పెట్టని స్టూడెంట్ ఆర్గనైజేషన్ కుర్రాడు, యుఐ, ఆ కుర్రాడు. దీక్షిత్ కూడా చనిపోయాడు. దీక్షిత్ను ఒక మోగ అతనని కృష్ణాంక కుర్రాడు. మొత్తం ఎంత 3 చనిపోయారు. ముగ్గురు, ఆయనతో 3. మా రంగా గారు వర్ధంతి అన్నప్పుడు వాళ్ళ పేర్లు బయటికి రావు ఎందుకని? ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకంటే రంగా గారి వర్ధంతితో పాటు వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ వర్ధంతులు కూడా చేయాలి కదా. చేశారు, కొంతకాలం వరకు చేశారు. అంటే ప్రక్రియ ఎలాగ మర్చిపోతూ ఉంటారు కదా రంగా గారు ఫ్రేమ్లో ఉన్నప్పుడు. అక్కడైతే కృష్ణలంక వాసులు అందరూ కూడా చేశారు. సో మొత్తం 3 చనిపోయారు ఆ రోజు. ఎంతమంది గాయాలయ్యాయి అప్పట్లో? ఇంకో 4-5 అయినాయి. 4-5 గాయాలయ్యాయి. బాంబింగ్ తగిలి, తలకాట్లకి తగిలాయి. ఎందుకంటే మాకు ఊహ తెలిసి 90sలో మేము విజయవాడలో స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ వెళ్తున్నప్పుడు అప్పటికి మేము చూసేవాళ్ళం. ఏది బస్సులు లెనిన్ సెంటర్ వైపు అటువైపు కాలిపోయిన బస్సులు చూసేవాళ్ళం. ఎవరైనా చేపిస్తే ఈ బస్సులు రంగా గారి స్టేషన్ అప్పుడు జరిగిన బస్సులు ఇవి అని చూసేవాళ్ళు. అక్కడ బస్సులు ఉండేవి, లెనిన్ సెంటర్ దగ్గర నుంచి ఆ సైడ్ మొత్తం తగలపడిపోయిన బస్సులు కొన్ని ఉండేవి. అలానే వాళ్ళ పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన కొన్ని బస్సులు తగలపడిపోయి మాడిపోయిన బస్సులు ఉండేవి. దాదాపు ఒక దశాబ్దం వరకు ఆ బస్సులు అలానే ఉండేవి విజయవాడలో. ఏంటి అంత అరాచకం ఎలా జరిగింది? మారణహోమం ఎలా జరిగింది? జయాంధ్ర మూమెంట్ తర్వాత బాగా అల్లర్లు జరిగింది. నాకు తెలిసి మళ్ళీ అటువంటి జరగదు. పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేసి విధ్వంసం చేశారు. అంతా పబ్లిక్కే, జనం. దానికి ప్రత్యేకంగా గూడు కట్టుకొని ఒక 100 మంది వెళ్ళడమే కాదు, ఒక ఉప్పెనలాగా ఎటు వెళ్తే అటు. పైగా అప్పట్లో ఇంత ఫోన్ వ్యవస్థ లేదు, ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ ఇంత యాక్టివ్గా లేదు. అప్పట్లో మ్యాక్సిమం ఫోన్లు కూడా చాలా తక్కువ మందికి ఉండేవి, సెల్ ఫోన్లు చాలా తక్కువ మంది. ఫోన్ అప్పుడు ఎక్కడ ఉంది? 88 అసలు ఉన్నది ఇన్కమింగ్ ల్యాండ్ లైనే లేవు, ల్యాండ్ లైన్లు తక్కువ ఉండేవి. ఆ టైంలోనే క్షణాల్లో ఈ వార్త దావాలలో వ్యాపించడం, బెజవాడ మొత్తం తగలబడిపోవడం. ఒక బెజవాడే కాదు,
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కూడా ఫ్లైట్లు ఆపేశారు. అంతా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కర్ఫ్యూ. మీరంతా అభిమానించే మీ నాయకుడు, మీరు ఆ రోజు మాల వేసుకొని, అమ్మవారు మాల వేసుకొని మీరు విజయవాడ వెళ్ళి వచ్చే లోపల మొత్తం జరిగిపోయింది. ఏంటి ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? చేసేది ఏం లేదు, ఇక గవర్నమెంట్ చేసింది. బాధపడ్డారా బాగా? బాధపడినట్టు అలా ఎలా బాధపడంగా, ఒక లీడర్ చనిపోయినప్పుడు. లీడర్ అని కాదు కదా, మీ మీ అభిమాన నేత, ఎంత అభిమానించే వ్యక్తి, ఒక అన్నలాగా మీరు భావించే వ్యక్తి, అవును, సడన్గా ఒక గంట అటు ఇటుగా, అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు మీ చాలా బాధపడ్డాం. సంఘర్షణ ఎలా ఉండేది? మీ ఎలా ఫీల్ అయ్యేవారు ఆ క్షణంలో? చాలా బాధపడ్డాం. అసలు కుటుంబ సభ్యుడు ఇంట్లో పోయినంత బాధ ఉంది అప్పుడు అందరికీ, నాకే కాదు, జనం అందరూ కూడా అదే. మన ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోతే ఎంత బాధపడతామో అంతకన్నా ఎక్కువ బాధపడ్డారు. ఎన్ని కేసులు పెట్టారు ఆ రోజు మీ మీద? నా మీద అప్పుడు ఒక 6-7 పెట్టారు. ఆ రోజు 88లో ఎక్కడ ఏ దందా జరిగినా, ఎక్కడ ఎవరు పగలగొట్టినా, ఏ బస్సు పగలగొట్టినా అన్నీ తీసుకొచ్చి మీ పేరు మీద పెట్టేశారా? ఎందుకంటే ప్రధాన అనుచరుడు మీరే కాబట్టి, అంతమంది అనుచరులు ఉంటే అంతమంది పేరు. వంటల్లో మ్యాక్సిమం మా ఏరియా అన్నీ కూడా మా మీదే పెట్టారు. ఎంతమంది మొత్తం మీ ఫ్రెండ్స్ అంతా ఎంతమంది ఆ టైంలో రంగా గారి దగ్గర? ఎవరెవరు? దానికి లెక్క ఏముంది అసలు? ఎవరెవరు మెయిన్ ఒక 5 పేర్లు చెప్పండి బాగా. ఆయన దగ్గర ఉండేవాళ్ళ? ఆయన దగ్గర ఉండేవాళ్ళు మీతో పాటు చాలామంది, వాసు అని, సీను, చాలామంది ఉన్నారు, ఒకళ్ళే ఇద్దరే కాదు. ఇప్పుడు కలుస్తూ ఉంటారా అందరూ ఇప్పటికి రెగ్యులర్గా? పైలా సోమనాయుడు ఒకడు, అందరూ ఇప్పటికీ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు, డిస్కషన్ వస్తూనే ఉంటుంది. ఎందుకని రంగా గారి తర్వాత మళ్ళీ మీరు ఆ ఫ్యామిలీకే కాపు కాశారు? తర్వాత రత్న కుమారి గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరితో ఫాలో అయ్యాం మేము. రత్నకుమారి గారితో ఫాలో అయ్యాం, రాధా గారితో ఫాలో అయ్యాం. ఎందుకని వాళ్ళని వదిలేసి మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి వెళ్ళాల్సి వచ్చింది? కాంగ్రెస్లోనే ఉన్నాం అప్పటి నుంచి. వాళ్ళు కూడా కాంగ్రెసే, మొత్తం కాంగ్రెసే. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నాం కాబట్టి ఆయనతో ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీతోనే అసోసియేట్ అయ్యి. మేడం కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. ఎందుకని ఆ ఫ్యామిలీలో, ఎందుకని నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ఇప్పుడు రాధా గారికి అసలు టికెటే లేదనుకుంటా కదా ఇప్పుడు? అడగాలిగా. ఒకప్పుడు ఆయనే కదా టికెట్లు ఇప్పించింది, వెల్లంపల్లికి టికెట్ ఇప్పించింది ఆయనే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు. మరి వాళ్ళు రాజకీయంగా ఏంటో తెలియదు కానీ ముందు అడగాలి, లీడర్ని అడగాలి, నేను ఇక్కడ పోటీ చేస్తానని. అడగలేదు ఆయన? అడగలేదని నేను అనుకుంటున్నా, ఎవరిని, నాకు తెలిసిన సమాచారం. సో మీరందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి మీరే వెళ్ళి ఆయన తరఫున వెళ్ళి అడగొచ్చు కదా, అలా ఏం లేదా? అది రాజకీయాల్లో ఏం జరగవండి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను. ఆయనకి టికెట్ ఇవ్వండి మేము ఎలా అడుగుతాం, అంతే కదా. ఇప్పుడు రంగా గారు చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేసి, ఆ తర్వాత వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా అత్యంత ఆప్తులుగా, చాలా దగ్గరగా ట్రావెల్ చేశారు. ఏంటి రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? కాంగ్రెసే ఏదైనా, కాంగ్రెస్లో ఉండబట్టి ఆయన కూడా రంగారు అంటే అమితమైన ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి కూడా. దాంట్లో ఆయనతో అసోసియేటెడ్ అయ్యాం మేము. ఆయనతో రాజకీయ జీవితం ఆయనతోనే వెళ్ళాలనుకొని వెళ్ళాం. ఏంటి మీ ఆయన విజయవాడ వచ్చినప్పుడు, లేదంటే ఒక కమిషనర్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఒక్క మాట ఆయనకి చెప్తే వెంటనే కమిషనర్నే మార్చేసాయంట 24 గంటల్లో. ఏంటి ఆ స్టోరీ ఏంటిది? అలాగేం కాదు, అందరిని ఇబ్బంది పెడుతున్నారంటే చెప్పాము. సివి ఆనంద్ అని కమిషనర్, ఇప్పుడు ఆయనకి చెప్తే ఒక వారం 10 రోజుల్లో వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆయన వాస్తవంగా ఆయన తెలుగుదేశం వాది అనుకుంటా. దాని మీద అప్పటికి తెలుగుదేశం అయిపోయి 2004లో కాంగ్రెస్ వచ్చింది. అంతకుముందు కమిషనర్ ఆయనే, కంటిన్యూషన్ ఉన్నాడు ఆయన. దాని మీదే కానీ కార్యకర్త అందరినీ, నన్ననే కాదు అందరినీ ఓకే, ఆయన దృష్టికి తీసుకెళ్తే పంపించేశారు, ట్రాన్స్ఫర్ చేసి పంపించారు. మీ రౌడీ షీట్ తీసేయడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారని తెలిసింది. నా రౌడీ షీట్ తీసేసింది ప్రక్రియ. మా మీద ఏం కేసులు లేవు అప్పుడు కూడా. పాత కేసులు అన్నీ కూడా ఎప్పుడో కొట్టేశారు. మేము పార్టీలో కొనసాగుతున్నాం, నగర అధ్యక్షుడిగా ఉన్నా. చూశారు, నా గ్రౌండ్ రిపోర్ట్ చూశారు, ఏమీ లేవు, పొలిటికల్గా ఉన్నారు అని ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి తీసేశారు. ఇప్పుడున్న డీజీపీ నాకు షీట్ తీసేశారు. నాకు తీసేసి కూడా 15 సంవత్సరాలు ఎంత, రాజశేఖర రెడ్డి 20 సంవత్సరాలు అవుతుంది తీసేసి. నాకు రాజశేఖర రెడ్డి విజయవాడ వస్తే ఒకప్పుడు రంగా గారు ఉన్నప్పుడు రంగా గారు ఆయన పక్కన ఎప్పుడు ఉండేవాళ్ళు. రంగా గారు లేనప్పుడు ఆయన లేని లోటు మ్యాక్సిమం మీరే తీర్చారని తెలుస్తుంది.
ఎప్పుడు ఆయన వచ్చినా ఆయన పక్కనే ఎప్పుడు మీరే ఉంటారు, ఎందుకని? నేను ఒక నగర అధ్యక్షుడిగా ఉండేవాడిని. అలాగా నాతో పాటు విష్ణు, మల్లాది విష్ణు అందరం ఉండేవాళ్ళం. నేను టౌన్ ప్రెసిడెంట్ని. అలాగే గౌరవించాడు ఆయన కూడా. వచ్చినప్పుడల్లా ప్రెసిడెంట్ అని పిలిచేవాడు, చక్కగా మాట్లాడేవాడు. గౌరవంలో అసలు బ్రహ్మాండమైన గౌరవం ఇచ్చేవాడు. పార్టీ కదా, పార్టీ లైనే అంతా. కానీ ఇక్కడ నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మల్లాది విష్ణు కావచ్చు, రంగా గారి అనుచరులు, ప్రధాన అనుచరులు కావచ్చు, రాజకీయంగా బాగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు చాలామంది. మీరు ఎందుకని అక్కడితో ఆగిపోయారు? నెక్స్ట్ స్టేజ్కి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, మినిస్టర్గా కావచ్చు. కులమే ఇక్కడ అడ్డు. ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఒకే సామాజిక వర్గం రాధా ఉన్నాడు. 2004లో రాధాకి టికెట్ వెళ్ళిపోయింది. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టగానే మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయింది. ఒక పార్టీలో ఒక సామాజిక వర్గంలో 2 టికెట్లు ఇవ్వరు. సామాజిక న్యాయం అంటారు, అదంటారు, ఇది అంటారు. మరి మా కమ్యూనిటీ నుంచి అంత బ్రాండ్ ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఎలా వస్తుంది? దాని మీద బ్యాక్ డ్రాప్. ఇప్పుడు మల్లాది విష్ణుకి టికెట్ ఇచ్చారు కదా, మీకెందుకు వాళ్ళు ఆ టైంలో మీరు అడగలేదా టికెట్ కావాలని? ఎందుకు అడగం? ఆయన కులం కాపాడింది అప్పుడు. సో కాపు కాబట్టి మీకు అన్యాయం జరిగింది అంటారా? కాపు కాలంలో పుట్టబట్టాను అంటలే. ఇక్కడ కాపులుగా మేము కొద్ది గట్టిగా ఉంటాం కాబట్టి రాధా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకో టికెట్ మళ్ళీ 2 టికెట్ ఒకే పార్టీలో ఎక్కడిస్తారు. అలాగే ప్రజారాజ్యంలో 2009లో వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రజారాజ్యంలో అదే పరిస్థితి. మళ్ళీ రాధా వచ్చాడు మేము వెళ్ళగానే, మళ్ళీ రాధాకి అదే సీట్ ఇచ్చారు. ఇప్పుడు రాధాబాబు కూడా వెల్లంపల్లికి సీట్ ఇప్పమని అడిగాడు, కానీ శంకర్ అన్నకి సీట్ ఇప్పమని అడగలేదు కదా. మేము అడిగాం, ఒకే పార్టీలో ఇద్దరికి ఎలా 2 కాపులకి ఎలాగిస్తారు? ఇది సామాజిక న్యాయం పార్టీ అనేది అప్పుడు వెల్లంపల్లికి ఇచ్చాం. మేమే సెలక్షన్ చేసి ఆయనకి చెప్పింది. వెల్లంపల్లి పేరు కూడా రాధాబాబు మేము చెప్తేనే ఆయనకి ఇచ్చాడు. సో ప్రస్తుతానికి మీరు ఉంది జనసేన పార్టీకి. సో చివరిగా ఎందుకని జనసేనలో జాయిన్ అవడానికి ఎంత టైం తీసుకున్నారు? లేట్ అయింది, ఎందుకైంది? లేట్ ఏమవలే, ఎలక్షన్లో వెళ్దాంలే అనుకుని ఎలక్షన్లోకి వచ్చాము. జనసేన పార్టీ పెట్టి దశాబ్ద కాలం అవుతుండగా ఈ మధ్య పోతిన మహేష్ కావచ్చు, వీళ్ళందరూ సీట్ రావాలని చెప్పేసి చాలా బయటకు వచ్చి ధర్నాలని అవి ఇవి చేశారు. చేసినప్పుడు పార్టీలో ఒక మంచి పదవిలో ఉన్న మీరు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్, దాదాపు 6 జిల్లాలకి మీరు ఇన్ఛార్జ్, ఎలక్షన్ ఇన్ఛార్జ్. మీరు బయటకు వచ్చి ఎవరైనా గొడవ చేసినా, ఎంత స్థాయి వ్యక్తి అయినా సరే పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలి, లేదంటే చర్యలు తీసుకుంటామని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు. సో ఆ స్టాండ్ మీకు వచ్చినప్పుడు అవతల వైపు నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, నిన్నగాక మొన్న వచ్చి మీరు కూడా నన్ను విమర్శిస్తారా అనేది కామెంట్స్ వచ్చాయి. ఎందుకని అలా ఆ కామెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా రిప్లై ఇస్తారు? అలాగే నిన్న కాక మొన్న వచ్చిన బుద్ధప్రసాద్ టికెటే తీసుకున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన బాలశౌరి గారు టికెట్ తీసుకున్నారు. పార్టీలోకి ఎప్పుడు వచ్చాము అనేది కాదు, ఏం చేసాం అనేదే ముఖ్యం. ఎప్పుడో వచ్చేసి ఏం చేశారు మీరు? ఎవరైనా కానీ ఏ పార్టీలో అయినా వాళ్ళు వస్తున్నారంటే ఆ పార్టీకి లాభం జరగాలి కానీ నష్టం జరగకూడదు. వీళ్ళు నష్టం చేసే పనులు చేస్తున్నారు కాబట్టి మనం హెచ్చరించాం. అది అధిష్టానం చెప్తేనే, అధిష్టానం లైన్లో పెట్టమని చెప్పాము. వినకపోతే వాళ్ళ కర్మ. సో ఇప్పుడు ఇక్కడ పశ్చిమలో ఎవరు గెలుస్తారు? పశ్చిమ ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది సుజనా గారికి, బీజేపీకి. సో బీజేపీ గెలుపు ఎలా ఉండిపోతుంది? సుజనా చౌదరి ఉమ్మడి అభ్యర్థి గెలుపు. ఎన్ని ఓట్ల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు గెలిపే అంటే మెజారిటీ ఏంటి? గెలుపు మెజారిటీ ఉంటుంది కదా, 1,00,000 ఓట్లు. ఒక ఓటు వచ్చినా గెలిపేగా. ఎలక్షన్ కమిషన్ చేయడం ఒకటి వస్తే చేస్తారు. వాళ్ళు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నామండి. నేను 30,000 చేస్తున్నా. 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 30,000 మెజారిటీతో సుజనా చౌదరి పశ్చిమలో గెలవబోతున్నారు. గెలుస్తారు. మెజారిటీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నా అభిప్రాయం 30,000తో గెలుస్తారని. ఒక ఓటుతో గెలిచినట్టే. జనసేన సపోర్ట్ చేస్తారంటారా? పోతిన మహేష్ సపోర్ట్ చేస్తాడా? పోతిన మహేష్, బాడి శంకరో, ఇంకోడు అవసరంలా. జనసేనలో ఉన్న ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సిందే. అది పార్టీ నిర్ణయం, పార్టీ లైన్ తప్పి ఎవరన్నా వెళ్తే చెప్పి బయటికి వెళ్ళిపోవడం, లేకపోతే సస్పెండ్ చేయించుకోవడం. ఇప్పుడు ఏంటి మామూలుగా వై నాట్ 175 అంటున్నారు వైసీపీ వాళ్ళు. మనం మాత్రం జనసేన మాత్రం చాలా అతి తక్కువ సీట్లతో 21 సీట్లతో పోటీ చేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే జనసేన తెలుగుదేశానికి సపోర్ట్ చేయట్లేదని ఒక వర్గం ప్రధాన ఆరోపణ.
గ్రౌండ్ లెవెల్లో. సో ఇదంతా ఇంత రప్చర్ అవడానికి కారణం ఎవరు? జనసేన పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం చేయట్లేదు అంటారు మీరు, తెలుగుదేశం చేసిన దగ్గర జనసేన చేయట్లేదు అంటారు. అంటే మెజారిటీ స్థానాలు మొన్నే ఒక ఆర్టికల్ చదివాను. ఓకే, గుంటూరు జిల్లా తీసుకోవచ్చు, కృష్ణా జిల్లా తీసుకోవచ్చు, ఒక జిల్లా తీసుకుందాం, గుంటూరు జిల్లాని తీసుకుందాం. గుంటూరు జిల్లాలో ఒక 2-3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది, జనసేన పోటీ చేయట్లేదు. కానీ అక్కడ పూర్తి స్థాయిలో అదే జనసేన నాయకులు సహకరించట్లేదని ఒక ఆరోపణ. నేను క్యాండిడేట్ని అనుకో, ఓటమి భయం గెలుపు భయం మనకే ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు జనసేన లీడర్స్ని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మనం వాట్ ఏం చేద్దామంటే విషయం ఏమి ఉండదు, అందరూ వస్తారు. వాళ్ళే వస్తారు అనుకుంటే ఎవరు రారు. ఏ పార్టీ అయినా, జనసేన ఉన్న లీడర్లు తెలుగుదేశాన్ని పిలుచుకోవాలి, కూర్చోబెట్టి మాట్లాడుకొని సమన్వయం చేసుకొని ముందుకెళ్తే ఏమి ఉండదు. మనకు టికెట్ వచ్చేసింది కదా అనుకొని వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు రారు కదా, లీడర్లేగా. మరి ఆ లోపమే. కానీ క్యాడర్ ఎలా ఉంది ఇప్పుడు? జనసేన క్యాడర్ డేలా పడిపోయి ఉందా లేదంటే? లేదు, అలాగేం లేదు. క్యాడర్ బ్రహ్మాండంగా ఉంది, అలా వాడుకోవాలి అంతే. డేలా పడిపోలేదు, తక్కువ సీట్లు వచ్చినాయి? ఏమి లేదు. అసలు మీరు మాట్లాడారా మీ క్యాడర్తో లోకల్గా? లో లెవెల్ బ్రహ్మాండంగా ఉంది. టికెట్ రానోళ్ళు, టికెట్ ఆశించిన వాళ్ళు అవి నడుస్తూ ఉంటాయి, నామినేషన్ దాకా నడుస్తూ ఉంటాయి. తర్వాత అంతా కామ్. ప్రతి ఎలక్షన్లో జరిగేదే కదా. ఇప్పుడు మరి వైసీపీ గవర్నమెంట్, వైసీపీ వాళ్ళు డబ్బు వెదజల్లుతున్నారు, కోట్ల రూపాయలు. సో జనసేన దగ్గర అంత డబ్బు ఉందా? 21 స్థానాలు గెలుస్తారా? 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా. సో స్ట్రైక్ రేట్ 100% ఉంటుందా? మాకు ప్రజాబలం ఉంది, డబ్బుతో పని లేదు. ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే ఆ ఓటు మాకే వేస్తారు తప్పితే వాళ్ళకి వేయరు. ఎందుకంటే వీళ్ళు అక్రమంగా సంపాదించారు అనేది ప్రజలకు తెలిసిపోయింది. కల్తీ మందు అమ్మి, ఇసుక అమ్మి, ఇలాగ ఒకటంటికి అది రకరకాలు ఉన్నాయి. మట్టి అమ్ముకొని, బూడిద అమ్ముకొని, కొండలతో వేసి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి? ప్రజల డబ్బులే కదా, ప్రజలకు ఇవ్వని తీసుకొని మళ్ళీ మా కూటమికే ఓటేస్తారు. గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా ఉంది. లేకపోతే పోయినసారి పసుపు కుంకుమ తీసుకుని ఆయనకి వేయలే, వేసారా? సేమ్ అంతే ఇప్పుడు, అంటే డబల్ జరుగుద్ది ఇప్పుడు. ఎందుకంటే పోయినసారి పసుపు కుంకుమ గవర్నమెంట్ డబ్బులైనా సరే ఎక్కడా కూడా కొండలు దోసుకోవడం, ఇసుక అమ్ముకోవడం, కల్తీ మందు అమ్మడం లేదు. వీళ్ళు కల్తీ మందు కదా అమ్మేది, ప్రాణాలు పోయినాయి చాలామంది. పెన్షన్లు ఎవరికి పట్ల? ఇప్పుడు పెన్షన్లు మ్యాక్సిమం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి రప్చర్ నడుస్తుంది, గొడవగా ఉంది. ఎందుకని బటన్ నొక్కితే డబ్బులు రావట్లేదు? గల్లా ఖాళీ అయిపోయింది. గల్లా ఖాళీ అయింది. ఎలా అదట్లా? ఈ ఖజానాలో డబ్బులు ఉంటేనే కదా. ఖజానాలో డబ్బులు లేకపోతే కొత్త పన్ను ఎత్తుకున్నాడు ఈయన. ఈ చంద్రబాబు గారు వీళ్ళు అసలు ఇవ్వద్దు అంటున్నారు, ఇంటికి వెళ్ళొద్దు అంటున్నారు. అసలు ఇదే డబ్బులేముంది ఇవ్వడానికి వాళ్ళకి? అప్పు ఎవరెవరు ఇప్పుడు మళ్ళీ అప్పుకి వెళ్తున్నావు. సో ఈ నెల కాదు, వచ్చే నెల వేయాలిగా, వచ్చే నెల కూడా బటన్ నొక్కాలిగా. బటన్ నొక్కేది అయిపోయింది, ఇంకా బటన్ నొక్కే సినిమా లేదు ఆయనకి. ఇంకో నెల, ఆ నెల కూడా నొక్కడు. ఎందుకు? ప్రభుత్వం వ్యవస్థ ఉంది, సెక్రటరియట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరైనా తీసుకెళ్ళి ఇవ్వచ్చు. వాలంటీర్ ఇవ్వాలని ఏముంది? సెక్రటరీ అందరూ చాలామంది ఉంటారుగా సచివాలయంలో, వాళ్ళైనా తీసుకెళ్ళి ఇవ్వచ్చు. డబ్బు లేక ఏదో ఇలాంటి ఎక్కడ చూసినా యూట్యూబ్ కావచ్చు, ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఈ చిన్నపిల్లల వీడియోలు ఓపెన్ చేసిన సరే ప్రభుత్వ యాడ్లే. ఎక్కడ చూసినా విపరీతమైన ప్రకటనలు, సిద్ధం వాల్ పోస్టులు కావచ్చు, ఎక్కడ చూసినా ఇది మొన్నటిదాకా సిద్ధం అని కనిపించేవి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా సరే ప్రభుత్వ ప్రకటనలు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఎట్లా? అప్పుడు అంత జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అంత మనీ ఖర్చు పెట్టి ఈజీగా గెలుస్తామని మీరు ఎలా అనుకుంటున్నారు? అధికారంలో ఉన్నాడు, ఆయనకి ఏమని కనబడుద్ది అంటే అంత బ్రహ్మాండం కనబడుద్ది. ఆ అధికారులు కూడా గ్రౌండ్ రిపోర్ట్ అలాగే ఇస్తారు. సార్ బ్రహ్మాండంగా ఉంది, మనకు 110, 120 వస్తాయని చెప్తూ ఉంటారు. ఇలాగే పోయినసారి చంద్రబాబు కూడా ఇదే అధికారులు చెప్పారు. ఏమని? 100, 110 వస్తున్నాయి సార్ అని అన్నారు కదా. ఇదే అధికారులు మళ్ళీ ఆయనకే 25, 24 సీట్లు వచ్చినాయి. అప్పుడు 24 సీట్లు వచ్చినాయి. అంత పని చేసిన, అమరావతి కట్టినా, పింఛన్ 200ది 2000 చేసినా, ఈయన 2000ది 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పట్టిందా ఒక 1000 పెంచడానికి? ఆయన రాగానే 1000 రూపాయలు చేసేసాడు 200ది.
అప్పుడు పింఛన్ 200 మీకు తెలుసా? 1000 చేశాడు, తర్వాత 2000 చేశాడు. పెంచింది చంద్రబాబే. సో నెక్స్ట్ మంత్ కూడా పెన్షన్ వేయలేరు కాబట్టి ప్రతిపక్షాల మీద అబాండాలు వేస్తున్నారు, అంతేగా మీరు చెప్పాలనుకుంటుంది? వాళ్ళు వేయకుండా ప్రతిపక్షాల మీద ఎందుకు వేయడం? అందుకే గల్లా ఖాళీ అయిపోయిందని చెప్తుంది. అదే ఎక్కడ సొంత సొంత ఇవ్వడగా, అసలు ఆయన దగ్గరికి వెళ్ళిన డబ్బులు రావు, గవర్నమెంట్లో డబ్బు లేదు. ఇప్పుడు ఈ నెల ఇవ్వకపోయినా వచ్చే నెల ఇవ్వకపోయినా గవర్నమెంట్ రాగానే అవి కూడా మేము ఇస్తామని చెప్తున్నారుగా. మేము చెప్తున్నాగా, ఏం అధైర్యపడద్దు. ఈ నెల రాపోయినా వచ్చే నెల రాపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయగానే ముందు ఇచ్చేది వాళ్ళకే. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని అంటే బ్లేడ్లతో కోసేస్తున్నారు, నేను అందుకని ఎక్కువ మంది ఫోటోలు ఇవ్వలేకపోతున్నాను, ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా కొంతమంది దాడి చేశారు, సన్నటి బ్లేడ్లతో కోసేస్తున్నారు. సో బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, అంతకుముందు కూడా ఛాన్సల్ థ్రెట్ ఉంది అని బాగా చెప్తున్నాడు ఆయన. ఏంటి అలా అసలు ఎందుకు అలా ఆ స్థాయికి ఎందుకని జనాలు పడిపోయారు? అలా రాజకీయం ఎందుకు అలా పడిపోయింది? వాస్తవం ఏంటంటే వాళ్ళు వెళ్ళి ఫోటో దిగాలనేది ఒక వే, తర్వాత నాకేదో గుర్తింపు రావాలని కొంతమంది. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక చిల్లర బ్యాచ్ గాళ్ళు ఆయన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్పారు. అందుకే కొద్ది ఫోటోలు దిగడానికి కూడా కొద్దిగా ఆలోచించుకొని ఆ సెక్యూరిటీ పంపిస్తూ ఉంటారు. వాస్తవమే, గబుక్కుని వెళ్ళడం, ఆ సన్న బ్లేడ్తో చేయి మీద కొయ్యడం, ఈయన చూసుకునే లోపల గబుక్కుని వెళ్దామని. అంతకుముందు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగాన్ని చంపేటప్పుడు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, కోస్తా జిల్లాలు కావచ్చు, ఇది గుంటూరు జిల్లా కావచ్చు, ఊరికి ఒకళ్ళు వచ్చినా, టౌన్కి 2 వచ్చినా సరే ఆయన కాపాడుకునే వాళ్ళు కదా అనేది ఒక అందరూ ఆలోచింప చేసే విధంగా ఒక ప్రశ్న సంధిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఈయన కూడా నాకు థ్రెట్ ఉంది అంటున్నప్పుడు ఈయన కాపాడుకోవడానికి మీరు కానీ, లేదంటే ఈ సోకాల్డ్ కాపు నాయకులు అంటూ ఉంటున్నారు కదా, ఇప్పుడు చాలామంది వచ్చేసారు కదా, వాళ్ళు కానీ ఎటువంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు? ఆయన్ని కాపాడుకునే విధంగా ఏమన్నా మీరు మీటింగ్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఆయన్ని కాపాడుకోలేము అనే మాట కాదు, కానీ అసలు దాడి చేయడం ఎవడి వల్ల కాదు. ఎవరైనా ట్రై చేసినా ఊరు చూసి వెళ్ళిపోతారు అయితే దాడి చేయడం అసలు ఎవరి వల్ల కాదు. ఆయన మీద దాడి చేయడం అంటే అది సామాన్య విషయం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మీద దాడి అంటే, రంగా గారి మీద దాడి చేసింది ప్రభుత్వం. అదే ఆరోపణలు ప్రభుత్వంలో ఉన్న పోలీస్ సహకారంతోనే జరిగింది. లేకపోతే ఆయన ఇంటి మీద చూసేవాళ్ళు ఉంటారా? పొలిటికల్ మర్డర్, అంతే, పొలిటికల్ మర్డర్ అది. అందుకేగా వెంటనే తెలుగుదేశం పార్టీ ఆ రోజు 89లో ఓడిపోయింది. అందుకేగా ఈయన అదే ఆరోపణలు చేస్తుంది, పొలిటికల్ మర్డర్ అంటున్నాడు ఈయన కూడా. అదే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ అన్నిటికి కూడా రిపోర్ట్ చేశారని ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి కదా, ఎంత పెద్ద హీరో అయినా సరే, ఎంత పెద్ద మన జాగ్రత్తలో మనం ఉండడం కోసం దాని గురించే మాట్లాడుతున్నా, మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్న పాయింట్లో. అందుకే ఫోటోలు ఇవ్వంది కూడా అందుకే కారణం. ఎంతమంది మీరు ఒక టీం లాగా ఎవరన్నా ఫామ్ అయ్యి? ఏం అవసరం లేదండి, టీం ఫామ్ అవసరం, ఏం అవసరంలే. ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా? అందరూ ఉంటారు ఆయన వెనక, ఎవరో ఉండకుండా ఉండరు. దానికోసం టీములు పెట్టవసరం లేదు, అలాంటి ఏం అవసరం లేదు. సో మొత్తం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకొక 40 రోజుల్లో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్స్లో? ఇప్పుడు ఆలీబాబా 40 దొంగలు అని ఉన్నారు, విన్నారా మీరు? నిన్న చిన్నప్పటి నుంచి కథ ఉందిగా. ఆలీబాబా 151 మంది ఎమ్మెల్యేలు. ఎందుకు అలా? వీళ్ళే మరి ఇప్పుడు దాకా ఈ రాష్ట్రాన్ని దోచేశారు. అందుకే అందులో ఉన్నోళ్ళు చాలామంది పారిపోయారు. 6-7 ఎంపీలు పారిపోయారు. ఒక 60 నుంచి 70 ఎమ్మెల్యేలు తీయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ ఎందుకు జరిగింది? ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసే జగన్మోహన్ రెడ్డి అటు ఇటు మార్చుకున్న ఫలితం లేదు. ఎందుకు ఫలితం లేదంటే దారి దోపిడీ చేసినట్టు చేశారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని దారి దోపిడీ చేసింది ఎవరు కాదు, ఒక్క రెడ్డి సామాజిక వర్గమే. ఒక రెడ్డి సామాజిక వర్గం, ఆయన దగ్గర ఉన్న రెడ్డిసే. విజయసాయి రెడ్డి కానీ, సజ్జల రెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఎవరండి వీళ్ళకి? ఎక్కడున్నా వీళ్ళకి ఆస్తులు? వీళ్ళ తాతలు ఏమన్నా జమీందారులా? దోచిపెట్టేశాడు వాళ్ళందరికీ. నా వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ నాకు ఇప్పుడు హెల్ప్ చేయండి అంటున్నాడు. వాళ్ళే బెనిఫిట్ పొందింది ఎవరు? వాళ్ళే. ప్రజలు కాదా? ప్రజలా? ఎవడ సొమ్ము ఇచ్చేసావు? రాజారెడ్డి సంపాదించి ఈయనకి ఇచ్చాడే ఏంటి? నువ్వు దోపిడీ చేసావు ఈ రాష్ట్రాన్ని. ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చావు.
అందులో నువ్వు సగం కొట్టుకుపోయావు. ఎవరేస్తారు నీకు ఓటు? తెలిసిన వ్యక్తి ఎవరో కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయరు. ఈ రాష్ట్రం బాగుండాలంటే ఫ్యాన్ గుర్తుకి ఎవ్వరు ఓటేయరు. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఆపరేషన్ పిఠాపురం. ఎందుకంటే కొన్ని వందల కోట్లు ఆపరేషన్ పిఠాపురం మీద తగలేసి అందులో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసి పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నదే ఆపరేషన్ పిఠాపురం వ్యూహంలో భాగం. సో దీనిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? పిఠాపురం వాళ్ళ హిస్టరీలోంచి తీసేయడం ఎవరున్నా సరే. వైకాపా 151 ఉంటుంది కదా, ముందు అది ఓటు రద్దు చేసుకుని 150లో పోటీ చేస్తాం, 174లో పోటీ చేస్తాం అనుకోవడమే. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే ఓటే వెయ్యినోళ్ళు ఎవరైనా ఉంటారా? ఇన్ఛార్జీలు పెట్టారు. మిథున్ రెడ్డి నేతృత్వంలో మండలానికి ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ని ఇన్ఛార్జ్ కింద పెట్టారు. ముద్రగడ్డను రంగంలో దించారు, కాపు నేతలు రంగంలో దించారు. అవును, అందరిని దించి పిఠాపురంలో మోహరించి అక్కడ ఉన్న ఓటర్లకి మీద ప్రలోభ పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఎంత డబ్బు ఇస్తే అంత మంచిది. ఆ డబ్బు అయినా ప్రజలకు వెళ్తుంది. ఓటుకి 5,000, 6,000, 3,000 ఇచ్చారనుకో, ఆ డబ్బు అయినా ముందు ఓటు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. ఆ ప్రజలకు ఏదో రకంగా డబ్బు వెళ్ళిందనుకో చక్కగా వచ్చి ఓటేసేస్తారు. మేమైతే డబ్బులు పంచం. ఎలక్షన్ కమిషన్ కన్నా డబ్బులు తక్కువే ఖర్చు పెడతాం. ఇప్పుడు 75 లక్షలు అనుకుంటా ఒక కాన్స్టెన్సీకి. మాకు అంత కూడా అవ్వం. ఎందుకంటే మీ జనాలు తరలించ అవసరంలా, వాటర్ ప్యాకెట్ ఇవ్వ అవసరంలా, మజ్జిగ ప్యాకెట్ ఇవ్వ అవసరంలా. కళ్యాణ్ గారు 4 సందులు తీర్చుకొని ఇంటింటికి వెళ్తే వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే వెనక్కి తిరుగుతారు. పిఠాపురంలో ఆయన సందులో తిరుగుతున్నారు ప్రచారంలో భాగంగా. దీని మీద కూడా వైసీపీ చాలా ఆనందం వాళ్ళకి. అసలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తిని పిఠాపురం సందులో తిప్పుతున్నాం మేము అని దాన్ని మళ్ళీ కౌంటర్లు వేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సందులు తిరుగుతున్నారు అనుకుంటే వెళ్తేనేమో ఎలాగ వెళ్ళకపోతే అలాగే రాష్ట్రం అంతా తిరిగాడు అనుకో, వీళ్ళు వెళ్ళిపోవడమే. ఇది కాపు నాయకులు అందరూ ఏంటి ఏమైంది వీళ్ళకి? లాస్ట్ మినిట్లో అందరూ వెళ్ళి వైసీపీలో కలుస్తున్నారు. ఇక్కడ లేదు పరిస్థితి. ముద్రగడ అలానే చేశాడు. ముద్రగడ్డ ఇప్పుడు ఏంటి 50 సంవత్సరాల నుంచి ఆలకిస్తానే ఉన్నా నేను. ముద్రగడ్డ ఏం చేశాడు? ముద్రగడ్డ ఒక్క కౌన్సిలర్కి ఎవరికైనా ఇచ్చాడా? ఒక్క కౌన్సిలర్ ఆయన ఉన్న ఏరియాలో ఎవరైనా గెలిపించగలిగాడా? పోనీ ఆయన వల్ల ఒక ఎమ్మెల్యే అయ్యాడని ఎవరైనా ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యే ఆయన వల్ల. ఇగో ముద్రగడ్డ గారు తీసుకెళ్ళి ఫలానా రాజశేఖర రెడ్డి గారికో చంద్రబాబుకో చెప్పి టికెట్ ఇప్పించనేది ఎప్పుడైనా ఉందా? ఆయనకే టికెట్ లేదు. హరిరామ జోగయ్య కూడా అలానే, వాళ్ళ అబ్బాయి కూడా అలానే కలిసిపోయాడు. అయిపోయింది. ఆ దుకాణాలు క్లోజ్. లాస్ట్లో వచ్చి మా మీద పడబోయారు. 70 సంవత్సరాలు, 74, 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయనకి. ఎవరికి? హరిరామ జోగయ్యకి. ఇంకేం చేస్తారు ఆయన? ఏదో ఎప్పుడైనా పెద్దవాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఆశీస్సులు మా ఆశీస్సులు ఉంటాయా, మీరు గెలవండి అనాలి. కానీ నేను చెప్పినట్టు ఇవ్వండి టికెట్లు అంటే ఎలాగా? ఎందుకని ఏ పార్టీకి లేని ముద్ర? నార్మల్గా తెలుగుదేశం పార్టీ కమ్మ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వెనుక ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ మీద కమ్మ ముద్ర పడలేదు. సో బహిరంగ రహస్యం వైసీపీ మీద కూడా ఒక రకమైన పార్టీ ఒక కుల ముద్ర పడలేదు. కానీ జనసేన మీద ఇప్పటి నుంచి కాదు, గత 10 సంవత్సరాలుగా ఒక కుల ముద్ర, కాపు అనే ముద్ర దాని మీద వేశారు. పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు, కాపులందరూ నా వెనక లేరు, కాపులందరూ నా అనుకుంటే ఎప్పుడో నేను సీఎం అయ్యేవాడిని అంటున్నాడు. కానీ ఎందుకని ఒక పార్టీ మీద కాపు ముద్ర ఈ రోజుకి అలా పడ్డానికి కారణం ఏంటి? ఏమంటే తెలుగుదేశం పార్టీ కమ్మార పార్టీ కాదని నేను చెప్పలేం, నువ్వు చెప్పలేం. వైఎస్ఆర్ పార్టీ రెడ్లు పార్టీ, అది ఎవ్వరు చెప్పలేం కాదని. కానీ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా 2 పార్టీల్లో. మా దగ్గర కూడా అన్ని కులాలు ఉంటారు. కానీ వాళ్ళకు మన జనసేనకు వచ్చినంత చెడ్డ పేరు ఈ 2 పార్టీలకు రాలేదు ఈ రోజు వరకు. ఇది కుల పార్టీ ముద్ర. ఇప్పుడు అవి ప్రతిష్టాత్మకంగా పబ్లిక్లో ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న పార్టీలు తెలుగుదేశం కానీ వైకాపా కానీ. వైకాపాకి కాంగ్రెస్ పార్టీ ఓటంతా షిఫ్ట్ అయిపోయింది విభజన వల్ల. లేకపోతే ఇంకో పార్టీకి ఫేస్ ఉండదు అక్కడ. ఈ ఇద్దరి మధ్యలో మేము వచ్చాము. ఎంత ఉంటుంది? అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ ఇక్కడ. ఇది రావడానికి ఇంకో దశాబ్దం పట్టుద్ది. ఓ దశాబ్దం అయింది, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన పోటీ చేయలే, ఏం చేయలే. ఆయన ప్రారంభించింది పోటీ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు. 2019లో పోటీ చేశాడు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. అంటే 5 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం సాగింది. ఇంకో 5 సంవత్సరాల్లో ఎస్టాబ్లిషన్ అయిపోద్ది పార్టీ. ఒక ప్రశ్న అయితే నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, కాకపోతే అది మీరు ఎలా ఆన్సర్ చేస్తారో అది మీ ఇష్టం.
ప్రశ్న ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ముఖ్యంగా మీరు కాంగ్రెస్లో ఉన్న మ్యాక్సిమం ఫ్రెండ్స్ మీరు రాజశేఖర్ రెడ్డి గారు బాగా క్లోజ్గా మూవ్ అయ్యారు. ఆయన కూడా ఒక అన్నలాగా ఒక నాయకుడిలాగా మీరు ఆరాధించారు. ఎందుకంటే ఆయనకి రంగా గారికి మధ్య ఉన్న అనుబంధం కావచ్చు. వాళ్ళ బిడ్డ ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు, ఆయనదే పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అలానే మీతో పాటు కాంగ్రెస్లో మీరు ప్రయాణం చేసిన మీ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వెల్లంపల్లి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళందరూ మీతో అత్యంత క్లోజ్గా మీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులే. కానీ ఈరోజు మీరు జనసేన పార్టీ స్టాండ్ తీసుకొని వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అయ్యా నా ఫ్రెండ్స్ని విమర్శిస్తున్నానే, లేదంటే విమర్శించిన తర్వాత వాళ్ళు ఏమన్నా మీకు ఫోన్లు చేస్తున్నారా? ఇప్పుడు అంబటి రాంబాబుని తీసుకో, స్నేహితుడు కాదు పరిచయస్తుడు. బాగా ఓ పార్టీలో ఉన్నప్పుడు పరిచయస్తులు, స్నేహితులు వేరు పరిచయస్తులు వేరు. బాగా పరిచయస్తులు. ఆయన పెళ్ళికి పవన్ కళ్యాణ్ గారిని బతిమలాడుకున్నారు, అయ్యా ఒకసారి రాయా అని, ఆయన కూతురు పెళ్ళికి. సరే ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఓ సంవత్సరానికో ఆయన తిట్టం మొదలుపెట్టాడు. ఎందుకు? ఈయన తిడితేనే ఆయనకి అక్కడ సీటు. పవన్ గారిని కామెంట్ చేస్తేనే వాడికి అక్కడ భవిష్యత్తు, లేకపోతే లేదు. వీళ్ళు రెడ్ల దగ్గర పాలేరులు అయిపోయారు. ఎవరు ఫోన్ చేయలేదా మీకు? మమ్మల్ని ఎందుకన్నా మాతో ఆడుకుంటున్నావు అని? ఏంటి ఎవడు ఫోన్ చేసేది? దేనికి చేస్తాడు? వాడు మరి తిడుతున్నప్పుడు వాడికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ని అసలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే, వాళ్ళ ఇంటికాడ గేట్ల దగ్గర కాపలా కాసిన వీళ్ళు ఆయన్ని కామెంట్ చేస్తుంటే, ఒకసారి ఫోటో దిగుదామండి, ఒకసారి మా పెళ్ళికి రండి, లేదా మాకు ఈ టికెట్ కావాలండి అని ఇళ్ళ దగ్గర కాపలా కాసేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఆయన అనేది. కొడాలి నాని పరిస్థితి ఏంటి? కొడాలి నాని గెలుస్తాడా? నాకు తెలిసి ఈ జిల్లాలో వైకాపాకి ఒక్క సీటు కూడా రాదు. ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి కృష్ణా ఉమ్మడి జిల్లాలో వైకాపాకి ఒక్క సీటు కూడా రాదు. 2 పార్లమెంట్లు రావు. సో పేరు నాని ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా వంశీ కూడా ఒక్కటి రాదంటే దాని అర్థం అదే అందరూ అని. డిపాజిట్లు తక్కువ, ఎవరికి డిపాజిట్లు కాదు కానీ ఓడిపోతారు. ఓడిపోవడం ఖాయం. ఇప్పటికీ మేకపోతు గాంభీర్యం ఎలా అంటే మేమే వచ్చేస్తున్నాం, 120-130 సీట్లు మేము కొట్టేస్తున్నాం అని ధీమాతో వైసీపీ ఉంది. ఎందుకలా? మరి అదే కదా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చెప్తారు? మేమే గెలుస్తున్నాం అంటారు. ఇప్పుడు మీరు మంగళగిరి అభ్యర్థిని తీసుకోండి, మీ బంధువులు వేసారనుకో, మేము గెలుస్తున్నాం అంటారు. నా మీద పడ్డారు అంటారా? ఇక్కడ సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది పశ్చిమంలో, మేమే గెలుస్తాం అంటారు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఉంటాం, మేమే గెలుస్తాం అంటారు. అధికారం ఏదొస్తే ఆ పార్టీ గెలిస్తే ఇక్కడ ప్రజలకు లాభం, లేకపోతే ఆ ఎమ్మెల్యేకి ఆడేమో ఎవరు ఇక. అందుకని ప్రజలు ఏం చేస్తారు? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కొట్టేస్తారు. వాళ్ళకి ముందే తెలుసు. సో ఫైనల్గా చెప్పండి, ఎన్ని సీట్లు వస్తాయి మీ ఎన్డీఏ కూటమికి? మాకు 150 పైనే. 150 పైన సీట్లు వస్తాయి. 150 పైనే. పార్లమెంట్ వాళ్ళకి ఒక్కటి కూడా రాదు. సో మీకైతే అన్యాయం జరగలేదు ఈసారి. 20 సీట్లతో మీరేం కుంగిపోలేదు. మాకు అన్యాయం జరగదు, మేమే న్యాయం చేస్తుంటే మాకు అన్యాయం జరగదు. 20 సీట్లు అన్యాయం కాదండి, మరి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసమే పొత్తు. మేమేదో గబా ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రి అవ్వాలని కాదు, ముందు ఈ దుర్మార్గుడిని తోలేయాలి అనేది. తగ్గారు మీరు, తగ్గి కరెక్ట్. కళ్యాణ్ గారు ఒప్పుకున్నది కూడా అందుకనే. లేకపోతే రాజకీయాలతో పనే ఉంది ఆయనకి. ఈ గౌరవం ఉంటుందా తర్వాత? రేపొద్దున తెలుగుదేశం గెలిస్తే మీకు ఈ గౌరవం ఇస్తుందా? మర్చిపోతారా మొత్తం మీరు చేసిన మేలు మొత్తాన్ని? ఖచ్చితంగా ఉంటుంది. మర్చిపోతే ఏం మర్చిపోరు. మర్చిపోవడం అనేది జరగదు. మొత్తంగా మీరేంటి, మీ రేపొద్దున గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే సో మీ పొజిషన్ ఏంటి? మీరే ఎట్లా పార్టీలోనే ఉంటాం, ఆయన చెప్పింది చేయడమే. ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు కదా? ఆయన నిరుత్సాహపడ్డారా? పశ్చిమకి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా? అడిగినప్పుడల్లా వస్తుందని ఎలా అనుకుంటాం? సో మీరు ఇక్కడున్న అభ్యర్థికి సహకరిస్తారు పూర్తి స్థాయిలో? పూర్తి సహకారం. చివరిగా మా దీక్షా మీడియా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ సైకిల్ గుర్తైనా, గ్లాస్ గుర్తైనా, పువ్వు గుర్తైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమికి ఓట్లేసి విజయ ఢంకా మోగిస్తే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని మీ దీక్షా మీడియా ద్వారా ఈ ప్రజలను కోరుకుంటున్నాను. చూశారు కదా,
మన బాడిత శంకర్ గారితో ఈ వీక్ మన మాటామంతి రంగా గారితో ఆయన పరిచయం, అక్కడి నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా గుర్తింపు, ఇప్పుడు ఆయన అదే స్థాయిలో జనసేనలో జాయిన్ అయ్యి అలానే పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి ఆయన పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్న విధానం. సో ఇప్పుడున్న ఎలక్షన్స్లో ఓవరాల్గా జనసేన యొక్క ఆవశ్యకత, జనసేనకి ఎందుకు ఓటేయాలో ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము. మరొక వారం మరొక నేతతో మరొక ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.